డౌట్లు క్లియర్ చేయడానికి వచ్చాడంట అని కామాక్షంగానే పల్లవి బాగానే చదువుతుందిగా, ఏ గీత డౌట్లు వస్తే తను చెప్పచ్చు కానీ అక్షత అనగానే అయినా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా, ఇంటికి రావాలా, గీతతో ఆ అబ్బాయి అంత చనువుగా ఉండాలా అని చెప్పి వైష్ణవి అదే పని కామాక్షికి కోపం చెప్తూ ఉంటుంది. ఏ నేను ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి రావాలంటే మమ్మీ పర్మిషన్ తీసుకుంటా, లేకపోతే మీ పర్మిషన్ తీసుకుంటాం కదా, లేకపోతే అయినా ఆ పల్లవి ఎవరు చెప్పింది, అదేనా దానిలా ఏంటి అని అక్షత అనగానే ఆయన అబ్బాయితో అంత క్లోజ్గా ఉన్న గీత కూడా నవ్వుతూ ఉండడం ఏంటి, వయసు పిల్ల రేపు ఏదో తేడా వచ్చింది అనుకో. వైష్ణవి అనగానే ఆయన వాళ్ళది చాలా లో క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న వాచ్మెన్ కూడా పనిచేయడు, ఆయన కాలనీ బ్యాచ్ ఆ పల్లవిలాగా పెద్దమ్మని అలాగే ఆ పల్లవి గ్రిప్లో పెట్టుకుంది. రేపు ఈ రాము కూడా గీతని గ్రిప్లో పెట్టుకుంటే ఏం చేస్తాము అని మన ఇంటికి గౌరవం ఏమవుతుంది అని అక్షత చాలా కోపం మాట్లాడుతుంది. నేనేం గీతను తప్పటట్లా, కానీ ఆ పల్లవి అసలు డౌట్స్ క్లియర్ చేయడానికి అబ్బాయిని పిలిపించుంటే పర్లేదు, ఒకవేళ అలా కాకుండా ఇంకేదన్నా అని చెప్పి వైష్ణవి అంటూ ఇబ్బంది పడుతుంది. అంటే బయటల బుద్ధులు ఎలా కూడా మీకు తెలీదా, ఆయన డబ్బున్న అమ్మాయిని చూస్తే గ్రిప్లో పెట్టుకొని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా జరిగిందే అనుకోండి అని వైష్ణవి అనగానే ఆయన పల్లవి అంటే మాకు ఇష్టం లేదు కాబట్టి అంటున్నా అని చెప్పి అనుకుంటేమో. ఇంకో విషయం చెప్తున్నా, కాలేజ్ అవసరం లేకపోయినా మార్చాలి, గీతను తీసుకొని ఆ రాముతో మాట్లాడక తెగ ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది. కానీ కామాకి చాలా కోపం వస్తుంది, చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం నానమ్మ అని చెప్పేసి సరే మనకెందుకు వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇంకా అక్షత ఇంకా అంటూ బయటకు వచ్చేస్తుంటారు. ఇంకా ఆ తర్వాత కామాక్షి ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది, ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే మనం చెప్పాల్సి చెప్పాం కదా పదండి అని చెప్పేసి అక్షత అలాగే సైకిల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వైష్ణవి అక్షత ఇంకా రూమ్కి వెళ్ళిపోతుంటారు. కామాక్షి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా పల్లవి సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటుంది. చరణ్ కూడా అదే దారిలో కారులో వస్తూ ఉంటాడు. ఒకసారి చరణ్ డైవర్ట్ అవుతూ ఉంటాడు, ఒకసారిగా చూసుకోకుండా ఇంకా పల్లవి డాష్ ఇస్తూ ఉంటాడు. పల్లవి కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. ఇంకా చరణ్ ఏం చెప్పేసి సడన్గా బ్రేక్ వేస్తూ ఉంటాడు. ఇంకా కార్ దిగుతూ ఉంటాడు. ఇంకా పల్లవిని చూస్తూ ఉంటాడు. కానీ పల్లవిని పట్టుకోకుండా తన కార్కి ఏమైనా అయ్యిందా అని చెప్పి కార్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా పల్లవిని ఇంకా అక్కడ చుట్టుపక్కల జనాలు వచ్చి ఇంకా పైకి లేపుతుంటారు. కానీ చరణ్ మాత్రం చాలా బిజీగా కార్ చూసుకుంటాడు, అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి వాళ్ళకి ఏం అర్థం కాదు, చరణ్ ఏంటి ఈ అమ్మాయిని చూడకుండా అదేంటి ఈ అబ్బాయి అలా చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి కళ్ళు ఎక్కడ నెత్తిన పెట్టుకున్నావా, ఆయన అలా కార్తో గుద్దేస్తావేంటి అని పల్లవి అంటాడు. కానీ చరణ్ పడుచుకోకుండా కార్ చూసుకుంటూ ఉంటాడు. అదేంటి అమ్మాయిని గుద్దేసావు, ఆయన నువ్వేంటి కారుని చూసుకుంటున్నావు అని చెప్పి అక్కడ ఉన్న ఒక అడుగుతుంటుంది. అంటే తనకేం అవదులేండి, కార్కేం అవుతుందని చెప్పి తనకేం కాదులే అని చెప్పి అందుకే నా కార్ డ్యామేజ్ అని చూసుకుంటున్నా అని చెప్పేసి చరణ్ మాటలకి ఏంటి ఎంత బోర మాట్లాడుతున్నావు, ఏంటి నేను గుద్దితే నీ కార్ డ్యామేజ్ అవుతుందని చెప్పి చూసుకుంటావా అని చెప్పి పల్లవి అనగానే డబ్బు ఉంది కదా చాలా పొగరలే అమ్మా అని వాళ్ళకి అందరికి అదే పొగరు, అందుకని మాట్లాడుతున్నారు అని చెప్పి కళ్ళు నెత్తి పెట్టుకుని మాట్లాడుతుంటారు అని చెప్పి చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. కరెక్ట్గా చెప్పారు, ఆయన డబ్బులు ఉంటాయి కానీ బుద్ధి బుర్ర ఏమీ వాళ్ళకు ఉండవు అని చెప్పి పల్లవి కోపంగా మాట్లాడుతుంది. బుర్ర బుద్ధి అన్నానుకో మర్యాదగా ఉండదు అని చెప్పి చరణ్ కోపంగా మాట్లాడుతుంటారు. ఏంటి ఈ రోడ్ని ఎవరి కోసం వేసారా ఏంటి నువ్వు వెళ్ళడానికి అని చెప్పి పల్లవి కూడా చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇంకా చరణ్కి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఏం చేస్తావు, కార్ సరిగ్గా నడవచ్చుగా అని పల్లవి అనగానే యాక్షన్ జరగడానికి నా తప్పు ఎంత ఉందో నీ తప్పు అంతే ఉంది ఆ చరణ్ అనగానే నా తప్పేం లేదని పల్లవి అంటుంది. ఎందుకు లేదు, రోడ్డు పక్కన వెళ్ళకుండా మధ్యలో వచ్చావు అందుకే నేను గుద్దాను అని చెప్పి చరణ్ కోపంగా మాట్లాడుతుంటాడు. ఆహా నీ కారు బ్రేకులు లేవా, బ్రేక్ వేశాను కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు అని చరణ్ అనగానే ఇదిగో నేను ఉన్నాను కాబట్టి నీకు ఏం కాలేదు, లేదనుకో అని పల్లవి ఏం చేస్తావు అని చెప్పి చరణ్ అంటూ వార్నింగ్ ఇస్తుంటాడు. పల్లవి చరణ్కి అదే పని ఆర్గ్యూ చేసుకుంటారు. ఇంకా రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల జనం అందరూ పల్లవిని చరణ్ చూస్తుంటారు. కానీ చరణ్ పల్లవి అదే పనిగా నాన్ స్టాప్ గొడవ పట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఏంటి అని పల్లవి అనగానే అసలు గొడవ పెట్టుకోకు, నాకు కాలేజ్ టైం అవుతుంది అని చరణ్ అనగానే నేను సర్కస్కి వెళ్తున్నా అనుకున్నావు ఏంటి, నేను కూడా కాలేజ్కి వెళ్తున్నా, ఇదిగో నీ కారణంగానే నా సైకిల్ పాడైపోయింది, దాన్ని బాగు చేయించాలని చెప్పి పల్లవి గట్టిగా మాట్లాడుతుంది. చరణ్ కోపం వస్తుంటుంది. ఇదిగో కావాలి డబ్బులు ఇస్తాను నేను పోయి చేయించుకో అని చెప్పి చరణ్ చాలా కోపం మాట్లాడుతూ ఉంటాడు. తీసుకో అమ్మా, ఆయన బాగు చేసి డబ్బులు ఇస్తా అన్నాడు కదా, ఇదిగో అక్కడ సైకిల్ ఆ అబ్బాయి ఉన్నాడుగా ఇదిగో అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇదిగో ఖర్చు ఎంతని పర్లా అవసరంతో డబ్బులు ఎత్తాడులే, అన్నీ పోయి అన్నీ చెక్ చేయని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. చరణ్ కోపం వస్తుంది, షాక్ అయిపోతూ ఉంటాడు. ఏ మాత్రం ఇంటిస్తే చెలరైపోతా అని చెప్పేసి సైకిల్ రిపేర్ అబ్బాయి అంటూ ఉంటాడు. అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఏ మాత్రం ఇంటి చాలా మొత్తం నేను రిపేర్ చేస్తా అని చెప్పి అంటూ అబ్బాయి సైకిల్ తీసుకెళ్తూ ఉంటాడు. చరణ్ వెళ్ళిపోతుంటాడు. ఆగు అని చెప్పి పల్లవి అంటూడది. అక్క బ్యాగ్ ఇవ్వ అని చెప్పి పక్కన అమ్మాయిని అడుగుతూ ఉంటారు. వచ్చి బ్యాగ్ ఇస్తూ ఉంటారు. ఇంకా చరణ్ ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి సీరియస్గా వెళ్ళి కార్లో కూర్చోపోతుంది. ఎక్కడికని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో నన్ను కారులో తీసుకెళ్ళి కాలేజీకి డ్రాప్ చేయని చెప్పి పల్లవి కానీ నేనేం లిఫ్ట్ ఇవ్వను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. మరి సైకిల్ నీ వల్లే పాడైపోయింది, అందుకే నువ్వే లిఫ్ట్ ఇవ్వాలి, నేను కాలేజ్కి వెళ్ళగలుగుతాను నడుచుకుంటూ వెళ్తాను ఏంటి అని పల్లవి అనగానే
డబ్బులు ఇస్తాను, ఆటోకి వెళ్ళు అని చెప్పగానే నువ్వు కేవలం డబ్బులు ఇచ్చింది సైకిల్ రిపేర్కి మాత్రమే, అయినా తాకట్టు పెట్టాల్సి వస్తుంది, గో నన్ను డ్రాప్ చేయించి పల్లవి సంబంధం లేక మాట్లాడుతుంది, నేను తీసుకెళ్ళని చెప్పాను అంటూ ఉంటాడు. అదేంటయ్యా అలా మాట్లాడతావు, నీ వల్లే కదా సైకిల్ పాడైపోయింది, రిపేర్కి డబ్బులు ఇచ్చావు, ఇద్దరు ఒకే కాలు చదువుకున్నారు కదా, అమ్మాయిని లిఫ్ట్ ఇస్తే పోయేదేముంది, నువ్వెక్కమ్మా నువ్వెక్కు అని చెప్పి పల్లవిని అంటూ ఉంటారు. చరణ్కి ఇంకా ఏం అర్థం ఆయమలు చూస్తూ ఉంటారు. పల్లవి వెళ్ళి కుట్టుకుంటూ వెళ్ళి ఇంకా కార్లో వెళ్ళి కూర్చుంది. ఇంకా చరణ్ ఇంకా ఏం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా కార్ స్టార్ట్ చేయబోతుంటారు. ఇంకా చుట్టుపక్కల అందరూ సరసమైన పదండి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్షిత అప్పుడే కాలేజ్కి వస్తూ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. పదే పదే చరణ్ ఎక్కడో చెప్పి చూస్తూ ఉంటుంది. అక్షిత ఫ్రెండ్స్కి అర్థమవుతుంది అంటే తను చరణ్ కోసం వెయిట్ చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే చందుని చూస్తూ ఉంటుంది. ఇదేంటి చరణ్ ఇంకా రాలేదు అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తుంది. అప్పుడే ఇంకా చరణ్ కార్లో వస్తూ ఉంటాడు. చందు కూడా చూసి చరణ్ వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటారు. అదిగో చరణ్ వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా చరణ్ కాలో దిగడం చూసి అక్షత వెళ్ళిపోతుంది. ఒకసారి అయిపోతుంది. ఇంకా పల్లవి కూడా చరణ్ కాలో రావడం తట్టుకోలేకపోతుంది. ఇంకా చాలా కోపంగా పల్లవిని చూస్తూ ఉంటుంది. ఇంకా అక్షత ఫ్రెండ్స్ కూడా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చరణ్ ఇంకొక కార్ దిగి ఇంకా పల్లవిని చూస్తుంటాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పల్లవి కానీ ఏం అక్కర్లా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇదే తగ్గించడం మంచిది అని చెప్పి పల్లవి అనుకుంటూ కుంటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి బ్యాలెన్స్ పడిపోతూ ఉంటుంది. చరణ్ గబుకు చేపట్టుకొని బ్యాలెన్స్ ఆపుతుంటాడు. అదంతా అక్షత చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా చందు అలాగే తన ఫ్రెండ్స్ కూడా గమనిస్తూ ఉంటారు. చరణ్ ఇంకా పల్లవిని పట్టుకొని ఆపుతూ ఉంటాడు. అదంతా అక్షత తట్టుకోలేకపోతుంది. చాలా కోపం చూస్తూ ఉంటుంది. పల్లవి చరణ్ చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా అక్షత తట్టుకోలేకపోతుంది. ఓవరాల్ లెక్క చాలా కోపం చూస్తుంటుంది. చరణ్ తను పడకుండా ఉంటాకే పట్టుకుంటాడు. కానీ పల్లవి మాత్రం ఇంకా అదే పనికి సిగ్గుపడుతూ చరణ్ కళ్ళారకుండా అలాగే చూస్తుంటుంది. చరణ్ ఇంకా పల్లవిని పట్టుకొని ఇంకా బ్యాలెన్స్ ఆపుతూ ఉంటాడు. అక్షత ఇంకా చాలా కోపం వస్తుంది. చందు ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు. కాస్త కళ్ళు నేల పెట్టుకొని నడువు అని చెప్పి చరణ్ అనగానే నేనేమి నెత్తిన పెట్టుకుని నడవట్లా, కాలు స్లిప్ అయింది అని పలవంగానే ఏంట్రా నేనే గొడవపడ్డారు మళ్ళీ కలిసి వచ్చారు ఏంటని చరణ్ అనగానే అంటే కలిసిపోయారు ఏమోరా అని చెప్పి చరణ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. కలిసిపోయారు అది పోట్లు ఓడిపోయని చెప్పి అక్షతను పక్కన పెట్టి పల్లవి టర్న్ అయిపోయావు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అక్షత ఆ మాట విని ఒరలపక్క చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఆయన ఇక్కడ ఏమి టర్న్ అయిపోయి చేస్తే ఇక్కడ ఎవరు ఎగబట్టలేదులే అని చెప్పి పల్లవి అంటూ కోపం వెళ్ళిపోతూ ఉంటుంది. చరణ్ చాలా కోపం వస్తుంది. ఏంట్రా మాటలు అని చెప్పి చరణ్ ఇంకా చాలా కోపంగా అంటూ ఉంటాడు. అక్షత ఇంకా ఏ మాట చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోవడం చరణ్ చూస్తూ ఉంటాడు. చాలా బాధపడుతుంటాడు. అరే మీరు అన్న మాటలకి అక్షత చాలా ఫీల్ అంటుంది, కోపం వెళ్ళిపోతుంది. ఆయన కలిసి వస్తే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఏంటని చేరన్నట్టు వెనకాల వెళ్తుంటాడు. అక్షత చాలా కోపం వెళ్ళిపోతుంది. అక్షత ఆగు అని చెప్పి చేయబట్టని ఆపుతూ ఉంటాడు. చెయ్యి వదులు అని చెప్పి అక్షత చాలా కోపం మాట్లాడుతుంది. ఇగో నేను చెప్పేది విను, నేను కావాలని తీసుకురావాలని చెప్పి చరణం కానీ ఆయన నీ కారులో తేవాల్సిన అవసరం ఏంటి, నేను అంత గొడవైంది ఏం మర్చిపోయావేంటి అని చెప్పి అక్షత మాట నేనేం కావాలని తేలా జిడ్లాగా అంటుకుంది. కారులో వస్తుంటే అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది, తనకు కింద పడిపోయింది, అలాగే సైకిల్ డ్యామేజ్ అయింది, నేను డబ్బులు ఇచ్చి వదిలించుకుని వచ్చేసరికి కావాలని చెప్పేసి నా కారులో ఎక్కి కూర్చుంది అని చెప్పి మొత్తం జరిగిన విషయం అంతా చరణ్ చెప్తూ ఉంటాడు. ఇంకా అక్షత అవునా అది కావాలని చెప్పి నీ కార్లో ట్రావెల్ చేయని చెప్పి సైకిల్ అడ్డంగా పెట్టింది అని అక్షతంగానే అవును కావాలని ఏడిపిస్తుంది నాకు అనిపిస్తుందని చరణంగానే నువ్వు చెప్పేది నిజమేనని చెప్పి అక్షతాను కానీ నా మీద నీకు నమ్మకం లేదని చెప్పి చరణ్ ఆడుతూ ఉంటాడు. ఉంది కానీ ఆ మాయిలాడి కాదా అని అక్షతాను కానీ నేను ఆయన అమ్మాయిని కాదు కదా, తనకు కూడా వస్తే నీకు గుడ్ న్యూస్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఏంటో అక్షతాన్ మాటలకి ఇదిగో నువ్వు పాడిన పాట ఫైనల్కి వెళ్ళిపోయింది, చాలా బాగా వచ్చింది సాంగ్ అని చెప్పి చరణ్ అనగానే ఇదిగో నువ్వు ఒకదానే కాదు ఈ కాలేజ్ మొత్తం వినాల్సిందే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇంకా అక్షత అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చాలా భయంగా చూస్తుంది. అందరికీ ఎందుకు అని చెప్పి అక్షత అంటాడు. అదేంటి మన కొత్త సాంగ్ ఆల్బమ్ కదా, అందరూ వింటూ ఒపీనియన్ చెప్తారు కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. కానీ అక్షత చాలా అప్సెట్ అవుతుంది, ఆపుతూ ఉంటుంది. ఆయన అదేంటి అందరూ వింటాను నువ్వెందుకు ఆపుతున్నావు అని చెప్పి ఆయన ఈ పాట పాడి నువ్వని తెలిసిందనుకో అందరిలో మంచి గుర్తింపు వస్తుంది రా అని చెప్పి చరణ్ అంటూ వెళ్ళిపోతుంటాడు. అక్షత భయపడుతుంటుంది. గుర్తింపు రావడం కాదు మొదటికే మోసం వస్తుంది, ఆయన పాటలో ఉన్న వాయిస్ పలదని చెప్పి ఆయన గుర్తుపడితే అబ్బా అని చెప్పి అక్షత చాలా టెన్షన్ పడుతూ ఇంక చరణ్ కాలు వెళ్తూ ఉంటుంది. అక్కడేమో ఇంక పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆచా కాల్ చేస్తూ ఉంటారు. అరే ఆది నువ్వు చెప్పినట్టే ఆ స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయిన చోట సీసీ ఫుటేజ్ చెక్ చేశాము అని చెప్పి మొత్తం డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. అవునా ఏమైంది అని చెప్పేసి ఆచి ఆడుతుంటాడు. ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చాను రా అని చెప్పి మొత్తం అంతా ఇంకా ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా అది కంగారు వింటూ ఉంటాడు. అప్పుడు ఇంకా వైష్ణవి అటు వెళ్తాడు. ఏంటి ఆధారాలు దొరికినాయని చెప్పి ఆచి అని కానీ ఒకసారి వైష్ణవి విని షాక్ అయిపోతుంది. ఇంకా సరేరా అని చెప్పి ఆచి అంటూ ఉంటాడు. సరే మీ ఇంటికి వస్తున్నాను ఆ ఫుటేజ్ తీసుకొస్తా కావాలని చేశారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఆచే ఫోన్ పెట్టేస్తుంటాడు. ఇంకా వైష్ణవి షాక్లో వింటూడది. అరే అది ఏమైంది అని చెప్పి కామశివ పక్క శ్రీనివాస పక్క అడుగుతూ ఉంటారు. అప్పుడే గుండెం వస్తుంటుంది. అదే మొన్న యాక్సిడెంట్ అయింది కదా దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేశారు కదా, సీసీ ఫుటేజ్ తీసుకొస్తారంట, అది కావాలని చేశారంట అని చెప్పి
ఆచి అంటూ ఉంటాడు. కానీ నాకేం అర్థం కావచ్చు చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది. ఇంకా జరిగిన విషయం అంతా ఆచి చెప్తూ ఉంటాడు. అంటే మా ఇంటికి వచ్చినప్పుడు ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రాబోతుంటే తను కావాలని యాక్షన్ చేసని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే కావని చెప్పి అర్థమైంది. పల్లవి కూడా చెప్పింది కదా అదే నిజం అంట అని చెప్పి ఆచి అంటూ ఉంటాడు. ఇంకా వైష్ణవి చాలా భయపడుతుంటుంది. కామాక్షి అలాగే శ్రీనివాస్ గుండమ్మ చాలా కంగారు పడుతుంటారు. అంత మాట అంది కదా అందుకే డౌట్ వచ్చి నేను నా ఫ్రెండ్ ఎస్ఐ కాల్ చేసి మొత్తం వివరాలు చెప్పాను. అతను కూడా ఎంక్వైరీ చేశాడు. ఆ సీసీ ఫుటేజ్ తీసుకొస్తాడంట. కావని చెప్పి చేశాడంట అని చెప్పి ఆచి అంటూ ఉంటాడు. కామాక్షి శ్రీనివాస్ ఇంకా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే నీ కూతుర్ని కావని చెప్పి దూరం చేయడానికి ఎవరో పక్కా ప్లాన్ చేసి చెప్పి అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా వైష్ణవి భయపడిపోతుంటుంది. అంటే ఆధారంలో నేను ఉన్నాను చెప్పి తెలిసిపోతుందని చెప్పి టెన్షన్ పడుతూ అదే పని చూస్తూ వింటూ ఉంటుంది. భయపడిపోతూ ఉంటుంది. మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయాలంట అని చెప్పి ఆచే మాటలకి అదేంటి మన ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసేది ఏంటి అనుకున్నామని కానీ ఏమో వాడికి ఏ క్లూ దొరికిందో ఏంటో నాకేం తెలుసు ఆడొస్తే కానీ తెలియదు అని చెప్పి ఆచే అంటూ ఉంటాడు. వైష్ణవి ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఎస్ఐ వస్తే నా విషయం తెలిసిపోతుందేమో అనుకుంటూ ఇంకా తన రూమ్ మెల్లింగా భయంతో వెళ్తూ ఉంటుంది. అంటే ఆ పోలీస్ ఆఫీస్కి సీసీ ఫుటేజ్ దొరికితే మా ఇంటికి వస్తున్నాడు. అంటే ఆ యాక్షన్ జరిగింది కదా ఆ రోజు కొంత దూరంలో నేను అక్షత కార్లో ఉన్నాను కదా ఆ ఫుటేజ్ కానీ అందులో ఉందా ఏంటి లేదు కదా అందుకేనంటావు ఆయన వస్తున్నాడు అయ్యో అని చెప్పి వైష్ణవి భయపడుతూ ఉంటుంది. ఈ పల్లె కదా లేనిపోయిన డౌట్లను తెప్పించింది. ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అబ్బా ఇప్పుడు అందులో అతనికి ఏదో దొరికిందో ఏంటో ఎందుకోసం తెలియట్లేదే అని చెప్పి వైష్ణవి భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చరణ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ పిలుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ వస్తూ ఉంటారు. ఏంటని చెప్పి అందరూ వెంట సిద్ధమవుతుంటారు. కానీ అక్షత భయపడిపోతూ ఉంటుంది. తన ఆల్బమ్ గురించి చెప్పాలనుకుంటాడు. అలా అక్షత గురించి గొప్పగా చెప్పాలనుకుంటాడు. నేను కొత్తగా ఆల్బమ్ చేస్తాను మీకు తెలుసుగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. తెలుసు అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా చూస్తుంటారు. పల్లవి కూడా అన్నీ వింటూ ఉంటుంది. ఇంకా అక్షత భయపడుతూ ఉంటుంది. అందులో చాలా బాగా అందంగా పాడారు అని చెప్పి గొప్పగా అక్షతగా చెప్పబోతుంటాడు. తను ఎవరు తెలుసా మీకు అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు. ఎవరు అని చెప్పి ఇంకా అదే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఎవరో కదా మన అక్షత అని చెప్పి చరణ్ గొప్పగా చూపిస్తూ ఉంటాడు. అందరు క్లాస్ కొడుతుంటారు. అక్షత నవ్వుతుంటుంది. పల్లవి ఇంకా చాలా కోపంగా అక్షతను చూస్తుంటుంది. తను పాడిన పాట ఫైనల్గా వెళ్ళింది. మీ అందరిగా తన గురించి పరిచయం చేద్దాం అని చెప్పి పిలిచా అని చెప్పి అక్షత భయపడుతూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అదేంటి నీ గొంతుకని పిలుస్తాను అంటున్నాడు. ఇప్పుడు నీ గొంతుక అని చెప్పి తెలిసిపోతే ఇంకేమన్నా అని చెప్పి అక్షత ఫ్రెండ్ అంటుంది. అక్షత భయపడుతూ చరణ్ చూస్తుంటుంది. నేను అదే టెన్షన్ పడుతున్నానే వద్దు అంటున్నా వినట్లేదు అని చెప్పి అక్షత అంటుంది. ఇంకా చరణ్ ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన వాయిస్ వినడం సిద్ధమవుతూ ఉంటాడు. అక్షత అలా గమనిస్తుంటుంది. ఈ పాట వినండి అని చెప్పి చరణ్ ఇంకా పాట వినిపిస్తూ ఉంటాడు. ఇంకా అక్షత ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా భయంతో చూస్తుంది. పల్లవికి అక్షత మీద చాలా కోపం వస్తుంది కానీ ఏం మాట్లాడడం వింటూ ఉంటుంది చూస్తూ ఉంటుంది.